హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో ఏంటంటే పోస్ట్ మెథడ్‌కి రెస్ట్ ఏబిఎస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ప్రీవియస్ వీడియోలో మనం గెట్ మెథడ్ తెలుసుకున్నాం కదా! సో, అలానే పోస్ట్ మెథడ్ కూడా ఈ వీడియోలో చెప్తాను నేను. సో, బేసికల్లీ మనం పోస్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే లెట్స్ సే మనకేంటంటే యూఐలో ఒక ఫార్మ్ ఉందనమాట. ఓకేనా? యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనేదుంది. సో, వాళ్ళేంటంటే ఒక డీటెయిల్స్ అడుగుతున్నారు. మనమే క్రియేట్ చేసాము యూజర్ క్రియేషన్ ఫార్మ్ అనేది. సో, అక్కడేంటంటే మన యూజర్ నుంచి కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాము. లెట్స్ సే నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్. సో, ఈ డీటెయిల్స్ అడుగుతున్నాము. ఎప్పుడైతే క్రియేట్ యూజర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాడో, అప్పుడు మనం ఏం చేయాలి? ఫంక్షనాలిటీ ఏం రాయాలంటే, వి విల్ గెట్ దోస్ డేటా ఓకేనా? ఏదైతే ఫార్మ్‌లో ఎంటర్ చేసాడో డేటాని, ఆ డేటాని మనం తెచ్చుకొని ఓకేనా? తెచ్చుకొని వి విల్ క్రియేట్ ద డేటా లెట్స్ సే యూజర్ అండ్ వి విల్ స్టోర్ ఇన్ ద డేటాబేస్ ఓకేనా? సో, ఈ సిట్యుయేషన్‌లో వి విల్ యూజ్ దిస్ పోస్ట్ మెథడ్ అనమాట. సో, బేసికల్లీ పోస్ట్ మెథడ్ దేనికంటే టు క్రియేట్ సంథింగ్ అండ్ టు స్టోర్ అనమాట. అంతేమైనా ఏమైనా లెట్స్ సే మనం ఏమైనా యూజర్స్ గాని, లెట్స్ సే ప్రొడక్ట్స్ గాని ఇవేమైనా క్రియేట్ చేసుకొని దెన్ వి హావ్ టు స్టోర్ ఇన్ ద డేటాబేస్ మీన్స్ వి విల్ యూజ్ దిస్ పోస్ట్ మెథడ్. ఓకే. కూల్. సో, బిఫోర్ గోయింగ్ దట్ ఐ హావ్ టు సే సంథింగ్ అబౌట్ ద పోస్ట్ మ్యాన్. ఓకే. సో, మీరేం చేస్తారంటే బ్రౌజర్‌లోకెళ్ళి పోస్ట్ మ్యాన్ డౌన్‌లోడ్ అని కొట్టండి. ఓకేనా? యూ కెన్ యూజ్ ఆన్‌లైన్ ఆల్సో. బట్ ఏంటంటే యాస్ ఎ బిగినర్ మీకేంటంటే పోస్ట్ మ్యాన్ అనేది మీ లోకల్ సిస్టమ్‌లో ఉంటేనే మీకు కొంచెం చాలా బావుండిద్దనమాట. ఓకే. యాహ్! పోస్ట్ మ్యాన్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే. సో, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ అంటే బేస్డ్ ఆన్ మీ ఏదైతే ఒకవేళ విండోస్ అయితే విండోస్ ఆర్ ఎల్స్ మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్ ఏంటంటే పోస్ట్ మ్యాన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. దెన్ ఎప్పుడైతే మీరు డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయగానే మీకు వర్క్ స్పేస్ మీకేంటంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉండిద్ది. ఓకే. యాహ్! యూ హావ్ టు క్రియేట్ ద వర్క్ స్పేస్. ఇక్కడ వర్క్ స్పేస్‌లోకెళ్ళి మీరు ఏం చేస్తారంటే క్రియేట్ వర్క్ స్పేస్ అని చెప్పేసి ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే. సో, వై దిస్ పోస్ట్ మ్యాన్ మీన్స్ బేసికల్లీ మీరు ఎప్పుడైనా సరే సమ్ యూఆర్ఎల్ ఎంటర్ చేయంగాల్నే మీరు ఎప్పుడైనా ఇట్లాంటి డేటా అనేది చూసారా? నో కదా! సో, మనకి ఎప్పుడైనా ఏమైనా యూఆర్ఎల్స్ ఎంటర్ చేయంగాల్నే మనకేంటి ఓన్లీ, ఓన్లీ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ మాత్రమే లోడ్ అవుతది. ఓకేనా? ఇలా జేసన్ డేటా ఏదైతే ఉందో ఆ జేసన్ డేటా అనేది లోడ్ అవ్వదు. ఓకేనా? బట్ ఏంటంటే యాస్ ఎ బిగినర్ వి ఆర్ గోయింగ్ టు సెండింగ్ దట్ జేసన్ డేటా ఓకేనా? సో, యాస్ ఎ బిగినర్ ఏంటంటే మామూలుగా పంపిస్తున్నామనమాట. అంటే వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి జేసన్ డేటా రెస్పాన్స్‌గా వస్తుందా లేదా అని చెక్ చేయటానికి మనం ఇక్కడ యూఐ అంటే ఏదైతే బ్రౌజర్ ఉందో దానికి పంపిస్తున్నామన్నమాట. బట్ బేసికల్లీ వాట్ వి విల్ డూ మీన్స్ వి విల్ యూజ్ ద పోస్ట్ మ్యాన్స్ అనమాట. అర్థమైందా? సో, పోస్ట్ మ్యాన్ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఏపీఐ టెస్టింగ్. ఇక్కడ మనం ఎందుకు ఈ యూఆర్ఎల్ టైప్ చేసి ఇక్కడ మనం చేస్తున్నామంటే ఎదర్ వి ఆర్ గెట్టింగ్ ద రెస్పాన్స్ ఆర్ నాట్ మీన్స్ మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ వర్క్ అవుతుందా లేదా? ఆ కోడ్ రెస్పాన్స్ పంపిస్తుందా లేదా? అని చెక్ చేయటానికే మనం ఇక్కడ బ్రౌజర్‌లో ఎంటర్ చేయంగానే మనకి రెస్పాన్స్ వస్తుంది కదా! సో, ఇలా మనం ప్రాసెస్ అనేది చేస్తున్నాము. బట్ ఏంటంటే, ఈ ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పాను కదా! ఈ ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో, అవి వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయాలనుకుంటే, వి విల్ యూజ్ దిస్ పోస్ట్‌మాన్ అనమాట. ఓకేనా? సింప్లీ దిస్ పోస్ట్‌మాన్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఏ ఏపీఐ టెస్టింగ్ అనమాట. అర్థమైందా? సో, ఇక్కడ మన ఏపీఐస్ ఏవైతే క్రియేట్ చేసామో, ఈ ఏపీఐస్ అనేది వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి వి ఆర్ యూజింగ్ దిస్ పోస్ట్‌మాన్. సో, దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు టెస్ట్ ద అవర్ ఏపీఎస్ అనమాట. అర్థమైందా? ఏపీఎస్ ఏమైనా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అనమాట. సో, బేసికల్లీ వి విల్ యూజ్ ఎవ్రీ డెవలపర్ యూజ్ ద పోస్ట్‌మాన్ టు చెక్ వెదర్ ఏపీఐ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. అర్థమైందా? యాహ్! సో, లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఓకేనా? వన్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ మీరేం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్రియేట్ కలెక్షన్ అనేది లెట్స్ సే బ్లాంక్ కలెక్షన్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ మీరు సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. జీజీ. దెన్ ఇక్కడ ఏంటంటే మీకు త్రిబుల్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేయంగానే మీరు యాడ్ రిక్వెస్ట్ అనేది క్లిక్ చేయండి. అర్థమైందా? యాడ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు సీ మనకి ఒక చిన్న బ్రౌజర్‌లో క్రియేట్ అవుతదనమాట. అంటే బ్రౌజర్ అంటే బ్రౌజర్ కాదు. ఏంటంటే బ్రౌజర్‌లో మనకి ఏదైతే ఈ సెర్చ్ బార్ అనేది వస్తుందో అలా మనకి ఇట్లా వచ్చిద్దనమాట. ఇక్కడ మనం ఏంటంటే
ఏ ఏపీఐ టెస్ట్‌ని లైక్ ఏ ఏపీఐ మెథడ్‌ని మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో, ఆ ఏపీఐ మెథడ్‌ని వి హావ్ టు చూస్ ఇట్ హియర్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ రెస్పాన్స్ వస్తుందా లేదా అని టెస్ట్ చేయాలి. సో, దిస్ వాస్ ద గెట్ రెస్పాన్స్ కదా! సారీ గెట్ మెథడ్ కదా! సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, గెట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఓకే. దెన్ వాట్ వి హావ్ టు డూ మీన్స్ మనం ఏ యూఆర్ఎల్ అంటే ఏ ఏపీఐ డేటా అనేది లెట్స్ సే ఏ ఏపీఐ రెస్పాన్స్ అనేది టెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ ఏపీఐ యూఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అర్థమైందా? ఏ ఏపీఐ యూఆర్ఎల్ అంటే లెట్స్ ఏ ఏపీఐ మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో, ఆ ఏపీఐ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అర్థమైందా? సో, ఇక్కడ మనం ఈ ఏపీఐ అనేది టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సింపుల్‌గా నేనేం చేస్తానంటే లెట్ మీ కాపీ అండ్ సి http then // localhost or else you can keep 1.0.01 ఓకేనా? సో, ఇక్కడ మనం ఏదైతే లోకల్ హోస్ట్ ఇస్తున్నామో, ఆ లోకల్ హోస్ట్‌కి ఐపీ అడ్రెస్ అనమాట ఇది. 127.0.0.1 దెన్ కొలన్ 4000 ఇట్లా ఇచ్చాను. ఎప్పుడైతే నేను సెండ్ అని ఇస్తానో, లెట్ మీ షో యూ ద రెస్పాన్స్. సో, వెన్ టెస్టింగ్ ఇన్ ఏపీఐ లోకల్లీ యూ నీడ్ టు యూజ్ ద పోస్ట్‌మన్ డెస్క్‌టాప్ ఏజెంట్ ఓకే. సో, జస్ట్ ఎ మినిట్. ఓకే. ఐ నీడ్ టు సో, ఏంటంటే నేను బేసికల్లీ ఆల్ ఆన్‌లైన్ పోస్ట్‌మ్యాన్ అనేది యూజ్ చేస్తున్నాను. నా విండోస్‌లో పనిచేయట్లేదు పోస్ట్‌మ్యాన్ అనేది. సో, ఏంటంటే మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో యూజ్ చేస్తున్నట్టయితేనా పోస్ట్‌మ్యాన్ అనేది ఆన్‌లైన్ పోస్ట్‌మ్యాన్ యూజ్ చేస్తే మనం ఏంటంటే ఒక ఏజెంట్ అనేది ఎక్కించుకోవాలనమాట. సో, బేసికల్లీ ఈ ఏజెంట్ ఏంటంటే లెట్స్ కనెక్షన్ బిట్వీన్ అంటే కనెక్షన్ అనేది అసైన్ చేస్తాడనమాట. మన లోకల్ సిస్టమ్‌కి ఈ బ్రౌజర్‌కి ఏంటంటే కనెక్షన్ లాగా అసైన్ చేస్తాడనమాట. అర్థమైందా? యాహ్! సో, ఏంటంటే జస్ట్ ఎ మినిట్ లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఓకే. జస్ట్ ఎ మినిట్ ఇట్ వాస్ ఇన్‌స్టాలింగ్. ఓకే. సో, లెట్ మీ సెండ్ ఇట్ అగైన్. యాహ్! ఐ గాట్ ద రెస్పాన్స్. సో, ఇక్కడ చూసారా నాకు, ఇక్కడ మనకి ఏదైతే యూజర్స్ డేటా ఉందో, సేమ్ డేటానే నాకొచ్చింది. అర్థమైందా? సేమ్ డేటా అనేది నాకొచ్చింది. సో, బేసికల్లీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పోస్ట్‌మ్యాన్ మీన్స్ సో, టు చెక్ వెదర్ అవర్ ఏపీఐ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ ఓకేనా? ఏపీఐ అనేది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి వి విల్ యూజ్ దిస్ పోస్ట్‌మ్యాన్ అనమాట. ఓకే. సో, నేనేం చేస్తానంటే /user2 అనేది ఇస్తాను. దెన్ వెనెవర్ ఐ డోంట్ సెండ్ చూసారా? యూజర్2 డీటెయిల్స్ అనేది నాకిస్తుంది. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పోస్ట్ మెథడ్‌కి ఎలా చేయాలని నేను చెప్తాను. ఓకే. సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ ఏదైతే యూజర్స్ జేసన్ డేటా ఉందో లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ ఓకేనా? సీ నేను యూజర్ నుంచి అబౌట్ డేటా అనేది తెచ్చుకుంటాను. ఓకేనా? అబౌట్ డేటా తెచ్చుకొని అండ్ ఐ విల్ స్టోర్ ఇన్ యూజర్స్ డాట్ జేసన్ ఫైల్ ఓకేనా? సో, అది ఎలా చేయాలంటే వి విల్ యూజ్ ద యాప్ డాట్ పోస్ట్ మెథడ్ అర్థమైందా? పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం మనము. ఓకేనా? యాహ్! స్లాష్ యూజర్స్. సో, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఓకేనా? సో, నేనేం చేశానంటే స్లాష్ యూజర్స్ అనే దానికి నేను పోస్ట్ మెథడ్ అనేది రాసాను. అర్థమైందనుకుంటున్నాను మీకు. స్లాష్ యూజర్స్ అనే మెథడ్‌కి సారీ అనే ఏపీఐకి నేను పోస్ట్ మెథడ్ అనేది రాసుకుంటున్నాను. సో, ఏంటంటే ఎప్పుడైతే ఈ స్లాష్ యూజర్స్ అనే యూఆర్ఎల్ నుంచి మనకి పోస్ట్ మెథడ్ అండ్ లెట్స్ సే పోస్ట్ మెథడ్ రిక్వెస్ట్ వచ్చిందో దెన్ వి ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్. ఓకే. సో, బేసికల్లీ ఏంటంటే, మనము ఎలా చేస్తామంటే, లెట్ మీ క్రియేట్ అనదర్ రిక్వెస్ట్ హియర్, యాడ్ రిక్వెస్ట్. ఓకే. సో, వాట్ వి ఆర్ డూయింగ్ హియర్ పోస్ట్ రిక్వెస్ట్ కాబట్టి, సారీ పోస్ట్ మెథడ్ కాబట్టి, సో, పోస్ట్ అని ఇచ్చేసి మీరు http/users ఓకేనా? సేమ్ యూఆర్ఎల్ కదా! సో, సేమ్ యూఆర్ఎల్. గెట్‌కి అదే, దెన్ పోస్ట్‌కి కూడా నేను సేమ్ యూఆర్ఎల్‌నే యూజ్ చేశాను. ఓకే. మనం ఈ డేటా అనేది, ఈ డేటా అనేది ఇక్కడి నుంచి ఎలా పంపిస్తాము అంటే,
సో, ఇక్కడ మనం ప్రెజెంట్ అయితే యూఐ డిజైన్ చేస్తున్నది కాబట్టి నేను ఏంటంటే త్రూ పోస్ట్‌మ్యాన్ నేనేంటంటే ఈ యూజర్ డేటా అనేది పంపిస్తాను. ఓకేనా? సో, అది ఎలా అంటే మనకి ఏంటంటే బాడీ అనేది ఒకటుండేదనమాట. ఈ బాడీ ఏంటంటే ఈ బాడీలో నుంచి మనం పంపియాలనమాట. ఓకేనా? సో, అది ఎలా అంటే వి హావ్ టు సెలెక్ట్ ద రా. ఓకే. వి హావ్ టు సెలెక్ట్ ద రా అండ్ హియర్ బేసికల్లీ మీకేంటంటే టెక్స్ట్ అని ఇవి డిఫాల్ట్‌గా సెలెక్ట్ అవుతాయి. యూ హావ్ టు సెలెక్ట్ ద జేసన్. ఓకేనా? యూ హావ్ టు సెలెక్ట్ ద జేసన్. మనం ఎప్పుడైనా గానీ ఏదైతే మనం యూజర్ నుంచి రీడ్ చేసుకుంటామో డేటా అనేది దట్ డేటా వి హావ్ టు సెండ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ జేసన్. అర్థమైందా? వి హావ్ టు ఎవ్రీ టైమ్ మీకెప్పుడైనా గానీ ఒకవేళ మీరేంటంటే యూజర్స్ నుంచి ఒక డేటా కలెక్ట్ చేసుకున్నారు. ఆ డేటాని మనం సర్వర్‌కి పంపియాలి గదా! ఆ డేటా అనేది మెయిన్‌లీ మనం ఏంటంటే జేసన్ ఫార్మాట్‌లోనే పంపియాలి. ఓకేనా? యాహ్! సో, నేనేం చేస్తానంటే బ్రాకెట్స్ అనేది పెట్టేసి ఓకేనా? కర్లీ బ్రేసెస్ అనేది పెట్టేసి సో, లెట్ మీ ఎంటర్ ద నేమ్. ఓకే. సో, నేమ్ వచ్చేసి లెట్ మీ గివ్ ద దాష్. దెన్ ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి a@gmail.com. ఓకే. దెన్ Jian. So let me select from the that. Yes. So yeah. Then next. ఓకే. సో, నేను ఇలా ఏంటంటే సమ్ రాండమ్ డేటా అనేది క్రియేట్ చేసుకున్నాను. నౌ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏంటంటే లెట్స్ సే ఇదేంటంటే ఒక ఫార్మ్ డేటా అనుకో. ఓకేనా? సో, ఫార్మ్ డేటా ఇదేంటంటే క్రియేట్ యూజర్ బటన్ అనుకోండి. సో, మనం ఏంటి ఎప్పుడైతే క్రియేట్ యూజర్ బటన్ అనేది క్లిక్ చేస్తామో వి ఆర్ సెండింగ్ దిస్ డేటా టు ద సర్వర్ అనమాట. ఓకేనా? వి ఆర్ సెండింగ్ దిస్ డేటా టు ద సర్వర్. బట్ ఇప్పుడు నేను ఈ సర్వర్‌లో చూసుకోవాలంటే, అంటే ఈ సర్వరు ఈ డేటా తెచ్చుకోవాలనుకుంటే బేసికల్లీ వాట్ వి విల్ డు మీన్స్ లాగ్ లెట్ మీ లాగ్ రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏదైతే బాడీలో మెన్షన్ చేస్తున్నామో, ఆ బాడీ అనేది ఇక్కడ లాగ్ చేస్తున్నాము. ఓకేనా? సో, లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ హియర్. సో, ఇక్కడ మీరేంటంటే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. యాహ్! డన్. దెన్ లెట్ మీ సెండ్ బై రిక్వెస్ట్. ఇక్కడ నాకు అన్‌డిఫైన్డ్ అనేది వచ్చింది. సో, వై అన్‌డిఫైన్డ్ అనేది వచ్చిందంటే, సో, మనం మిడిల్‌వేర్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? మిడిల్‌వేర్స్ అనేది యూజ్ చేసుకోవాలి మనం. ఈ డేటా రావాలి అంటే మనకి ఈ డేటా అనేది సర్వర్‌లోకి రావాలంటే వి హావ్ టు యూజ్ ద మిడిల్‌వేర్స్. బట్ జస్ట్ నేను మీకు ఇప్పుడు కొంచెం డీటెయిల్‌గా అసలేం చెప్పను నేను మిడిల్‌వేర్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఆహ్, ఎలా తెచ్చుకోవాలంటే సో, యాప్‌లో సో, యాప్ డాట్ యూజ్ ఓకే. దెన్ ఎక్స్‌ప్రెస్ డాట్ జేఎస్ఆర్. ఓకే. సో, ఇదన్నమాట. సో, దిస్ వాస్ ద మిడిల్‌వేర్. ఓకేనా? దిస్ వాస్ ద మిడిల్‌వేర్. యాప్ డాట్ యూజ్ అనేది మిడిల్‌వేర్. దెన్ వి ఆర్ గోయింగ్ టు గెట్ ద జేసన్ డేటా అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను మిడిల్‌వేర్ గురించి. బట్ ఈ ఈ లైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడైతే బాడీలో నుంచి లెట్స్ సే ఇక్కడ బాడీ నుంచి డేటాని తెచ్చుకోవాలనుకుంటే వి హావ్ టు డెఫినైట్‌లీ ఇంక్లూడ్ దిస్ మిడిల్‌వేర్. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మిడిల్‌వేర్స్ అండ్ టైప్స్ ఆఫ్ మిడిల్‌వేర్స్ గురించి. యాహ్! సో, లెట్ మీ సెండ్ ఎ రిక్వెస్ట్ అగైన్ అండ్ షో యూ ద రిజల్ట్. చూసారా నాకిప్పుడు రిజల్ట్ అనేదొచ్చింది. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏం చేశానో. జస్ట్ ఏం చేయలేదు. పోస్ట్ మెథడ్ పెట్టుకొని ప్లస్ స్పెసిఫిక్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ ఏపీఐ అనేది క్రియేట్ చేసుకొని రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ రిక్వెస్ట్ డాట్ బాడీ అనేది పెట్టుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే బాడీ సెక్షన్‌లోకెళ్ళి ఐ యామ్ సెలెక్టింగ్ ద రా అండ్ హియర్ ఐ యామ్ సెలెక్టింగ్ ద జేసన్ డేటా. ఓకే. అండ్ ఇక్కడ జేసన్ ఫార్మాట్‌లో నా డేటా అనేది ఇచ్చుకొని నేను సెండ్ అనేది చేశాను. నాకిక్కడ కన్సోల్ డాట్ లాగ్‌లో చూపించింది. నౌ ఇక్కడ ఏదైతే వచ్చిందో లెట్ మీ షో ఇట్ హాస్ ఎ కాన్స్ట్ యూజర్. ఓకే. సో, ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీ అనేది ఉంది కదా! యాహ్! లెట్ మీ స్టో ఓకే. ఇప్పుడు నాకు యూజర్స్ అనే వేరియబుల్‌లో
ఈ యూజర్స్ డేటా అనేది ఉంది. ఓకేనా? ఈ యూజర్ డేటా అనేది ఉంది. నౌ ఐ హావ్ టు స్టోర్ దట్ డేటా ఇన్ దిస్ ఓకేనా? users డాట్ జేసన్ అనమాట. ఓకేనా? సో, ఐ హావ్ టు స్టోర్ దట్ డేటా ఇన్ యూజర్స్ డాట్ జేసన్. సో, ఫస్ట్ ఏం చేస్తాను నేను ఈ యూజర్స్ డేటా అనేది తెచ్చుకుంటాను. ఓకేనా? సో, సేమ్ లైన్ ఏవైతే ఉన్నాయో అవో రాసుకున్నానో, ఆ యూజర్స్ డేటా అనేది నేను తెచ్చుకున్నాను. రీడ్ చేసుకున్నా. నౌ ఇప్పుడేంటంటే నేను ఒకటి యాడ్ చేయాలి. ఓకేనా? బేసికల్లీ ఇప్పుడు ఇదేంటిది ఒక అరే అనమాట. అర్థమైందా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక అరే అనమాట. అర్థమైందా? ఇది ఒక అరే. నౌ నేనేం చేస్తానంటే సో, సింపుల్‌గా డేటా డాట్ పుష్ ఓకేనా? సో, డేటా డాట్ పుష్ వేర్ ఐ యామ్ గోయింగ్ టు పుష్ దిస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మనకి ఆబ్జెక్టే కదా! ఇక్కడ జేసన్‌లో కూడా ఆబ్జెక్టే ఉంది. ఇక్కడ కూడా వచ్చింది మనకి ఆబ్జెక్టే. సో, ఐ యామ్ గోయింగ్ టు పుష్ దిస్ ఆబ్జెక్ట్. బట్ సీ మనకేంటంటే ఐడీ అనేది మనం ఓన్‌గా క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఓకేనా? సో, ఇక్కడ నేను ఎప్పుడైతే బాడీలో ఐడీ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూసారా? బాడీలో నేను ఐడీ అనేది మెన్షన్ చేయలేదు. సో, ఐ హావ్ టు క్రియేట్ ద ఐడీ. So what I will do means I will open the curly braces and I will use the can I will use the spread operator and I will spread all this users data. Okay. Then I will create another variable called ID. I will create the key value per ID. Okay. Now, so now data dot length plus 1. Okay. So data dot length plus 1. And yeah, let me log the data here. ఓకే. సో, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆన్సరు. సో, లెట్ మీ సెండ్ ఇట్ అండ్ ఓకే. ఇక్కడ చూసారా నాకు? ఇక్కడ డేటాలో ఏదైతే డేటా క్రియేట్ అయింది ఇప్పుడు మనకి. అంటే ఇక్కడ డేటాలో స్టోర్ అయింది ఇప్పుడు మనకి. అర్థమైందా? ఇక్కడ డేటా ఏదైతే ఉందో దాంట్లో స్టోర్ అయింది మనకిప్పుడు. మనం ఏదైతే ఇక్కడ ఎంటర్ చేసామో. ఓకే. కూల్. దెన్ వి హావ్ టు స్టోర్ బ్యాక్ టు ద దిస్ యూజర్స్ డాట్ చేసాం కదా! ఇక్కడ మనం ఏంటంటే సింపుల్‌గా ఇక్కడే స్టోర్ చేసుకున్నాము. ఈ డేటా అనే వేరియబుల్‌లోను స్టోర్ చేసాము. బట్ వి హావ్ టు స్టోర్ దట్ డేటా ఇన్సైడ్ దిస్ యూజర్స్ డాట్ చేసాను కదా! సో, సింపుల్‌గా నేనేం చేస్తానంటే fs dot write file sync. Okay. Write file sync. So I have to enter the file path name. So just a minute. dir name slash users dot json. Then next what we have to do, we have to send the what data we have to ఇక్కడ మనకి ఏదైతే ఉందో దట్ వాస్ ఇన్ ద జేసన్ ఫార్మాట్ కదా! సో, మనం ఎప్పుడైనా ఒక ఫైల్‌లోకి డేటా రాయాలనుకుంటే వి హావ్ టు సెండ్ దట్ డేటా ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్ అనమాట. అర్థమైందా? ఇక్కడ ఫైల్‌లో మనం ఏదైతే డేటా రాయాలనుకుంటున్నామో వి హావ్ టు సెండ్ దట్ డేటా ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్. సో, సింపుల్‌గా జేసన్ డాట్ స్ట్రింగిఫై, జేసన్ డాట్ స్ట్రింగిఫై దెన్ సింపుల్‌గా ఈ డేటా అనేది ఇస్తాను. అండ్ ఆఫ్టర్ సేవింగ్ ఐ యామ్ సెండింగ్ ద రెస్పాన్స్ ఓకేనా? జేసన్ రెస్పాన్స్ అనేది పంపిస్తున్నాను. లెట్స్ సే మెసేజ్ ఓకేనా? దెన్ యూజర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ ఓకే. యూజర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని ఇచ్చాను. ఐ హోప్ మీకు ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ నేను యూజర్స్ డేటా తెచ్చుకున్నా. దెన్ ఐ యామ్ రీడింగ్ దస్ యూజర్స్ జేసన్ డేటా అండ్ ఐ యామ్ ఫైనల్లీ స్టోరింగ్ దట్ వాటెవర్ ఐ గాట్ ద డేటా ఐ యామ్ స్టోరింగ్ ఇన్ దిస్ డేటా ఓకే. అండ్ వి ఆర్ స్టోరింగ్ బ్యాక్ టు ద యూజర్స్ డాట్ జేసన్ ఫైల్. ఓకే. సో, మనం ఏంటంటే ఈ యూజర్స్ డాట్ జేసన్‌లో స్టోర్ చేయాలంటే వి హావ్ టు కన్వర్ట్ దట్ డేటా ఇంటూ ద స్ట్రింగ్. So I am using the JSON.stringify method to convert this JSON data into the string. Then we are storing after that we are storing in this users.json. ఓకే. సింపుల్‌గా నేను ఇక్కడ రెస్పాన్స్.json ఇచ్చి రెస్పాన్స్ అనేది ఇప్పుడు నేను పంపిస్తాను. లెట్ మీ షో యూ. చూసారా? నాకు రెస్పాన్స్ అనేది వచ్చింది. యూజర్స్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. సో, ఇప్పుడు నేను users.jsonలోకెళ్ళి చూపిస్తాను మీకు. జస్ట్ ఎ మినిట్. హ్మ్. ఓకే. ఓహ్!
ఇక్కడ చూసారా నాకు ఇక్కడ చూస్తే లెట్ మీ షో యూ అలైన్‌మెంట్. ఐ డోంట్ నో వై ఇట్ వాస్ గోయింగ్ లైక్ థట్. యాహ్! సో, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే. లెట్ మీ సెండ్ ఇట్ ద డేటా అగైన్. ఓకే. లెట్ మీ ఓపెన్ దిస్ యూజర్స్.json. ఇక్కడ చూసారా నాకు డేటా అనేది చూపిస్తుంది. అర్థమైందా? అవినాష్ అండ్ ఈమెయిల్ అండ్ రీజియన్ అండ్ కంట్రీ అండ్ ఐడీ కూడా నాకు క్రియేట్ అయిపోయింది. అర్థమైందా? సో, ఇక్కడ చూసారా డేటా అనేది నాకు ఎలా క్రియేట్ అయిందో. సో, ఇలా మనం ఏంటంటే పోస్ట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వేర్ వి విల్ క్రియేట్ సమ్ యూజర్స్ అండ్ స్టోర్ ఇన్ ద డేటాబేస్ లాగా. అర్థమైందా? సో, యాహ్! ఐ హోప్ ఇక్కడి దాకా మీకు పోస్ట్ మెథడ్ గురించి అర్థమైందనుకుంటున్నాను. సో, ఇక్కడ మీకేంటంటే ఆహ్, 200 అని చూపిస్తుంది కదా! దిస్ వాస్ ద స్టేటస్ కోడ్ అనమాట. ఓకేనా? సో, నా కమింగ్ వీడియోస్‌లో చెప్తాను నేను స్టేటస్ కోడ్ గురించి. డోంట్ వరీ. సో, బట్ ఇక్కడ మనకి 200 వస్తుంది కదా! 200 ఎందుకొచ్చిందంటే ఇక్కడ ఏదైతే మనం రిక్వెస్ట్ అనేది పంపించామో సక్సెస్‌ఫుల్‌గా రెస్పాన్స్ అనేది వచ్చింది కదా! ఇక్కడ మనకి. సో, దట్ డినోట్ ఏదైతే మనకి సక్సెస్‌ఫుల్ అనేది ఏదైతే మనం రిక్వెస్ట్ అనేది పంపించామో అది సక్సెస్ అయిందా లేదా అని ఇట్లా స్టేటస్ కోడ్ ద్వారా కూడా తెలుసుకుంటాము. ఎప్పుడైతే మన రిక్వెస్ట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిందో ఓకేనా? అప్పుడు మనకి 200 అనేది వచ్చిద్ది. ఓకే. యాహ్! దెన్ ఇక్కడ ఏదైతే 85 మిల్లీ సెకండ్స్ ఉందో సో, దట్ వాస్ ద లెట్స్ సే మనకి రెస్పాన్స్ రావటానికి టైం అనమాట. అర్థమైందా? మనం ఏదైతే రిక్వెస్ట్ పంపించామో రెస్పాన్స్ వచ్చేదాకా టైం అన్నమాట ఇది. ఓకే. యాహ్! సో, దెన్ వాట్ ఈస్ దిస్ 274 బైట్స్ మీన్స్ సో, బేసికల్లీ మనం ఏదైతే డేటా పంపించామో అండ్ మనకి ఏదైతే రెస్పాన్స్ ఇచ్చిందో సో, కంప్లీట్ డేటా సైజ్ అనమాట ఇది. ఓకే. యాహ్! సో, ఇక్కడి దాకా మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో, యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.